హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఈ ఆగస్ట్ 15కి 1 వీక్ హాలిడేస్ వచ్చాయి కదా! సో, మేము ఒక చిన్న ట్రిప్ అయితే వేసామండి. 'ఉప్పెన' మూవీ తెలుసా మీకు? 'ఉప్పెన' మూవీ ఇక్కడే అనమాట షూటింగ్ జరిగింది. సో, నేనైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఇక్కడ చాలా బాగుంది. మేము వెళ్తుంటే ఈ లొకేషన్ అనేది సరే ఆగేసి మేము పిక్స్ అయితే దిగేసాము. ఈ తర్వాత తెలిసింది ఇక్కడ మూవీ షూటింగ్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి అన్నారు. సో, చూద్దామని చెప్పేసి మేము అక్కడ దిగేసి ఇలా మేము చిన్నగా పిక్స్ తీసుకుంటూ ఉన్నాము. తర్వాత తెలిసింది ఇక్కడేను 'ఉప్పెన' మూవీ తీసింది అని చెప్పేసి. పక్కనే ఉప్పాడ అనేది ఉంటుంది. అక్కడ శారీస్ తెలుసు మనకి ఉప్పాడ పట్టు అవన్నీ దొరుకుతాయి కాబట్టి అక్కడ శారీస్ కూడా ఉంటాయన్నమాట ఉప్పాడ గ్రామంలో. ఉప్పాడ గ్రామానికి, కాకినాడకి మధ్యలో ఈ ఉప్పాడ బీచ్ అనేది ఉంటుంది. ఇది ఉప్పాడ బీచ్ అనమాట. హ్మ్. ఇకే నాకైతే చాలా అనిపించిందండి. ఇక్కడ మాత్రం ఈ బీచ్ అంతా చాలా అద్భుతంగా వ్యూ అనేది చాలా అందంగా ఉంది. కానీ కాకినాడ నుంచి ఉప్పాడకి ఇదంతా ఒకే బీచ్ అనమాట. మధ్యలో ఇలా ఉంటుంది. కానీ కాకినాడ బీచ్ ఎంత పరమ దరిద్రంగా ఉందంటే అంత పరమ దరిద్రంగా ఉంది. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో చూసి నేను చాలా బాగుంటుంది కావాలని చెప్పేసి మేము వెళ్ళామనమాట. కానీ ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. దీనికి మాత్రం నేను 100% చెప్పేస్తున్నాను. ఎంత బాగుందంటే మేమసలు మేము ఆగేసాము. ఉప్పాడ ఎళ్ళాల్సింది కూడా ఆగేసి, ఇక్కడే దిగేసి ఒక 1 అవర్ స్పెండ్ చేసాము. ఈ 1 అవర్‌లో మేము చూస్తున్నాము. కానీ మనం దిగడానికి ఎలో ఉండదనమాట. అదిగో అతను మా ఆటో డ్రైవర్ అనమాట. ఆటో పెట్టుకొని ఎళ్ళాము. కాకినాడ నుంచి ఉప్పాడ అనమాట. ఇక్కడైతే మాత్రం షూటింగ్స్ మస్తు జరుగుతున్నాయి బాబు. వరుణ్ సందేశ్‌ది 'వరుణ్ తేజ్‌ది' కొత్త మూవీ ఒకటుంది. సారీ 'వరుణ్ సందేశ్' అన్నాను. 'వరుణ్ తేజ్‌ది' అది లావణ్య త్రిపాఠి హస్బెండ్ 'వరుణ్ తేజ్' మూవీ జరుగుతుంది. మూవీ నేమ్ అయితే చెప్పలేదు వాళ్ళు. సో, ఒక 1 అవర్‌లో వరుణ్ తేజ్ వస్తాడు. పిఠాపురంలో ఉన్నారని చెప్పారు. సో, వాళ్ళదే ఇయన్నీ అనమాట. వాళ్ళ లొకేషన్ సెట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. 1 అవర్‌లో తను వస్తాడంట. నైట్ 10కి షూటింగ్ అనమాట. మేమప్పుడు 6:30 అట్లా అవుతుంది. అన్నీ అరేంజ్‌మెంట్ చేసుకుంటున్నారు. హీరోయిన్ అయితే రావటం లేదంట. కానీ బౌన్సర్లు చుట్టూ ఏదో చిన్న ఫైట్ లాగా అనిపించింది మాకు ఇవన్నీ సెట్ చేస్తుంటే. తను పిఠాపురంలో హోటల్‌లో ఉన్నాడంట. మన పవన్ కళ్యాణ్ గారు స్టే చేశారు కదా! ఎలక్షన్స్ అప్పుడు. సో, అక్కడైతే ఉన్నారని వంట ఈ లొకేషన్ అంతా ఒక వంట, ఒక పక్క ఏమో సెట్టింగ్స్ అన్నీ చేసుకుంటున్నారు. ఇదంతా షూటింగ్ అనమాట. బారుగా జరుగుతూనే ఉంది. మేమైతే ఆటోలో పోతా చూసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ బౌన్సర్లు ఉన్నారనమాట. మాకి ఇదెలా తెలుసు అంటే మా ఆటో డ్రైవర్ ఒక బౌన్సర్ అనమాట ఆ సినిమాకి. సో, మమ్మల్ని డ్రాప్ చేసేసి వచ్చి టైం ఉంది కదా! అని చెప్పేసి తను మధ్యలో పాపం ఆటో డ్రైవ్ చేసుకుంటున్నాడు బాడెక్కి. సో, మేమేంటంటే మాకు చెప్పేసాడనమాట అంతా. హీరోయిన్ అయితే రాదు భయ్య. ఓన్లీ వరుణ్ తేజ్ గారు హీరో మాత్రం వస్తారు. ఇది ఫైటింగ్, షూటింగ్ అంటే 3 డేస్ ఉంటది. ఇక్కడ షూటింగ్ అని చెప్పేసారు. సో, మేము ఆటోలో వింటూ చూసుకుంటూ పోతున్నాం. కానీ ఈ లొకేషన్ అనేది చాలా బాగుందండి. 'ఉప్పెన' మూవీ తీసింది ఇక్కడే. ఇప్పుడు 'వరుణ్ తేజ్' ఇక్కడ తీసింది ఇక్కడే. ఇంకో మూవీ కూడా ఏదో రీసెంట్‌గా తీశారండి. పవన్ కళ్యాణ్ మూవీ తీశారు. హ్మ్. చాలా మూవీస్ అంటే ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. కానీ ఇన్ని మూవీస్ ఇలా షూటింగ్ జరుగుతున్నాయి గానీ అక్కడ బీచ్ దగ్గర ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. కానీ ఎవరు పట్టించుకోలేదండి. అసలు కాకినాడ అంటే, ఉప్పాడ అంటే నేను ఎంతో ఊహించుకున్నాను. కానీ కాకినాడ ఎంత దరిద్రంగా ఉందంటే అంత పరమ దరిద్రంగా ఉంది. అసలు రోడ్స్ గానీ అసలు ఎవరు ఏమండి అసలు. కోనసీమ అంటే ఇంకేదో అనుకున్నాను. కానీ రాజమండ్రి నుంచి అటెళ్ళే సైడ్ బాగుందంట. కానీ ఇక్కడ కాకినాడ మాత్రం అసలు బాలేదండి. ఎవరైనా సరే మనం యూట్యూబ్‌లో చూసి అబ్బో! కాకినాడ ఓడరేవులు, బీచ్‌లు ఉంటాయి. ఆ బీచ్ అన్నాం. కాకినాడ బీచ్ ఎంత పరమ వేస్ట్ అనమాట. అంత పరమ వేస్ట్. సో, ఇంకా ఉప్పాడ వచ్చేసానండి. ఉప్పాడ వచ్చినాక నేనిక్కడ శారీ సెలక్షన్ అయితే చూసాను. కానీ మనకు రేట్లు మాత్రం వాళ్ళేం తగ్గించట్లేరు. కానీ వాళ్ళని అడగాలి మనం. చాలా అడిగి 10,000 చీరని 6,000 దాకొచ్చారు. సో, నేనైతే 6,000కి తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా. కానీ ఎక్కడ రేట్లయితే నాకైతే అంత అనిపించలేదు ఆ శారీ